నమస్తే సార్. నమస్తే అన్న. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం అవ్వాలని కోరుకున్నారు? వైఎస్ జగన్ గారు కావాలని కోరుకుంటున్నాను. ఆయన చేసిన మంచి పనులు మంచిగా ఉన్నాయని తెలిసింది. ఇంకో అయితే ఇంకా అమ్మ ఒడి అయినా ఇంకా వేరే అన్ని సంక్షేమ పథకాలు బాగున్నాయి అక్కడ. ఇంతకుముందు వైఎస్ఆర్ చేసినా కూడా మన తెలంగాణలో బాగున్నాయి. నేను తెలంగాణ వాసినే, అది యాదాద్రి జిల్లా. కానీ వైఎస్ఆర్ చేసింది మాకు గుర్తుండిపోయేలా చేసిండు అన్ని విధాలుగా. అక్కడ ఆంధ్రాలో కూడా జగన్ అన్న మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు చేసిన పథకాలు కూడా ఈ 5 సంవత్సరాలు జగన్ గారు మంచిగా చేసిన. నేను వాస్తవంగా జగన్ అన్న అభిమానిని తెలంగాణలో. కానీ వైఎస్ఆర్ చేసిన పథకాలు బాగున్నాయన్న. అంటే జనాలు ఏం కోరుకుంటున్నారన్న? సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారా, లేకపోతే అభివృద్ధి కోరుకుంటున్నారా, లేకపోతే ఏమంటారు జీవన అభివృద్ధిగా కోరుకుంటున్నారా? అభివృద్ధి బాగానే ఉంది, అక్కడ బాగానే ఉందంట. మరి కాకపోతే విద్య బాగుంది. ఇంకా డెవలప్మెంట్ చేస్తుడు జగన్ అన్న. విద్య విద్య విధానం అయితే బాగుంది. ఈ అమ్మ ఒడి, ఈ ఆటో కార్మికులకైనా అన్నిటికీ బాగుందన్న. అంటే ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ పొత్తులో వస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు గెలవకూడదు అనుకుంటున్నారు? వాళ్ళు పొత్తులా ఉండి ఏం చేస్తారన్న? ఏం చేయరు కదా, ఏం ఉంటుంది అలా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి సీఎం అయ్యారు, అక్కడ ఏం చేయలేకపోయారు. ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులని తెచ్చారు కదా, అది బాగుంది. 3 ఆ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఉండే వరకు చాలా డెవలప్మెంట్ బాగుంటుంది, డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. అందుకే జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ, యాదాద్రి డిస్టిక్. అంటే ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఆంధ్రాకి మన షర్మిల గారు వెళ్ళారు, ఇక్కడే ఏం చేయలేకపోయారు, అక్కడే చేస్తారని. ఏం చేయలేరు అన్న, ఆమె ఇక్కడనే ఫెయిల్ అయింది కదా, ఆమె ఏం చేయలేరు ఆమె. ఎందుకంటే అంటే కాంగ్రెస్ తరఫున అక్కడ పోటీ చేయడానికి వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది? అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఆమె అభ్యర్థులను ప్రకటించినా సరే కానీ అక్కడ ఏం గెలవలేకపోతారు అన్న. షర్మిలను ఎవరు పట్టించుకుంటలేరు అక్కడ కూడా. అంటే ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ అయితే కొద్దిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేగా అయితే కొద్దిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఓడిపోయారు కాబట్టి ఆ సానుభూతితో ఇప్పుడు ప్రజలు ఓటేసే అవకాశం ఉన్నది. ఆయన ఈసారి కూడా జగన్ గారికి అవకాశం ఇస్తే అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నారు? చెందుతుంది అన్న, ఖచ్చితంగా చెందుతుంది. కాకపోతే 3 రాజధానుల విషయం అయితే అది బాగుంది అక్కడైతే. అంటే ఎలాంటి అభివృద్ధి అయ్యే అవకాశం ఉందంటారు? విద్య, వైద్యం అదైతే నెంబర్ 1లో ఉందన్న. అక్కడ విద్య మాత్రం మంచిగా ఉంది అక్కడ. న్యాయం అనేది జరగట్లేదు అని అంటున్నారు కదా. న్యాయం అంటే ఇక మాకు తెలియదు అన్న. ఇక అది నాకు తెలియదు అన్న. నా ఒపీనియన్ అయితే ఇది. ఓకే అన్న. ఓకే. ఓకే.